పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 23వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుకుందాం. సామెతలు 23:17-18. పాపులను చూచి నీ హృదయం నందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయ కాలంన దేవుడు మనతో చెప్తున్నాడు, మరి పాపులు, మరి దుర్జనులు, దైవ భయం లేని వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు, వారు దీవించబడుతున్నప్పుడు, వారు క్షేమముగా ఉన్నప్పుడు, వారు ఆరోగ్యంగా మనకంటే బలవంతులుగా కనపడుతున్నప్పుడు వారిని చూసి నువ్వు మత్సరపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ అటువంటి వారిని చూసి కూడా మనం ఎలా ఉండాలంట, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధమైనటువంటి అభివృద్ధిలో వెళ్తున్న వాళ్ళు మనకు అనేకులు కనపడతారు. మరి దైవ భయం లేకుండా మోసపూరితమైనటువంటి జీవితాలు జీవిస్తూ మరి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రజలు మనకు కనిపిస్తున్నప్పుడు మనకు ఎంతో మన హృదయానికి వేదన అనిపిస్తుంది. అదే నేను ఇంతగా దేవుని యందు భయభక్తి కలిగి ఉండగా మరి నా జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం లేదా వారిలాగే ఒక మంచి జీవితం నాలో కనపడడం లేదు. మరి వారికి ఉన్నటువంటి ఐశ్వర్యం కావచ్చు, వారికి ఉన్నటువంటి లగ్జరీ లైఫ్ కావచ్చు, రిచ్నెస్ కావచ్చు, నాకు కనపడడం లేదు. నేను ఎప్పుడు కూడా నేనున్న స్థితిలోనే నేనున్నాను. నా జీవితంలో పాష్ లైఫ్ అనేది నా జీవితంలో కనపడడం లేదు అని మనకు చాలాసార్లు వేదనగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి వారు మన కంటికి కనబడుతున్నా కూడా వారిని చూసి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. వారిని చూసి, అటువంటి వారిని చూసి నువ్వు మత్సరపడద్దు అంటున్నాడు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టకుండా ఉన్నప్పుడే మనకు ఒక మంచి భవిష్యత్తు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి భవిష్యత్తులోనికి, దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలోనికి మనము మన యొక్క బిడ్డలు ముందుకి నడుస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, మరి అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా చెప్తుంది, దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. కాబట్టి దేవుని భయం లేకుండా దుర్మార్గంగా ప్రవర్తించేవాడికి ముందు భవిష్యత్తు అనేది ఉండదు. ఇప్పుడు అభివృద్ధి చెందినట్టు, ఇప్పుడు మరి అందరిలో ఘనత పొందుకున్నట్లు కనబడుతూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనలు 73వ కీర్తనలో ఈ యొక్క దుర్జనులు లేదా దేవుని భయం లేనటువంటి భక్తిహీనులంట, మరి అనేకులు వారిని అనుసరిస్తారంట. దేవుని వాక్యంలో 73వ అధ్యాయము మనము గమనించినట్లయితే దీంట్లో 3వ వచనం నుంచి మనం చదువుదాం. భక్తిహీనుల క్షేమం నా కంటకు పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకొందురు. కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు
వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, వాళ్ళకి ఒంటి నిండా గర్వం ఉంటుందంట, వారు పుష్టిగా ఉంటారంట, ఇతరులకు కలిగే ఇబ్బందులు వాళ్ళకి కలగవు. మరి వారికి సంబంధించిన జనము అధికంగా ఉంటారు. చూడండి, పాపం చేయవాడి వెంట జనాలు ఎక్కువ మంది ఉంటారు. లోకానుసారంగా బతికే జనాంగమే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఒకడు పాపం చేస్తున్న వాడిని ఇంకొకడు ఎంకరేజ్ చేస్తుంటాడు. మరి వీరి జనము వారి పక్షం చేరుకుంటారట. కానీ దేవుని బిడ్డల పక్షమున లేదా దేవుని భయము భక్తి కలిగిన వాళ్ళు కొద్దిమంది మనకు కనిపిస్తారు. నిజముగా ప్రభువును అనుసరించే వాళ్ళు చాలా లిమిటెడ్ గా కనిపిస్తారు. కొంతమంది అనుకుంటారు, అరే ఇంత కొద్ది మందే ఉన్నారే, మరప్పుడు పరలోక రాజ్యానికి పోయేది లేదా దేవుని ఆశీర్వాదము మరి వీరికి ఎలా వస్తుంది? ఇంత కొద్ది మంది ఇంత శ్రమ పడుతూ వీరు జీవించే జీవితము, అది దేవుడు అనేవాడు వీరి జీవితాల్లో మరి మంచి అనేది కలుగజేస్తున్నాడా? దీవెన అనేది వారికి కలుగుతుందా? మరి భక్తిహీనులు చూస్తే, దేవుని భయం లేని వాళ్ళు చూస్తే లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళకి కావాల్సింది కోరుకుంది వాళ్ళ చేతికి వస్తుంది. కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యేసు ప్రభువు కూడా సాతానుడు ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్నదంతా చూపించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యము, ఈ సమస్తము నేను నీకు ఇస్తాను, ఎప్పుడు నువ్వు నన్ను మొక్కినప్పుడు అంటాడు. నువ్వు నాకు లోబడితే, నువ్వు నన్ను మొక్కి నన్ను దేవుడని నువ్వు ఆరాధించగలిగితే, నేను ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త సర్వ సంపదలు నేను నీకు ఇస్తాను. కాబట్టి ఈ లోకాధికారి అయినటువంటి దుష్టుడు వాడిని మొక్కితే వాడు ఆ విధమైనటువంటి అభివృద్ధిని ఇస్తాడు ఖచ్చితంగా. ఆ విధంగానే పొందుకునే వాళ్ళని చూసి మానవుడు ఏమనుకుంటాడంటే, కొంతమంది దేవుని ఆశీర్వాదం చూడండి ఎంత ఎక్కువగా అతనికి వచ్చేసిందో, ఆమె చూడు ఎంత అభివృద్ధి పొందుకుందో, మరి మన ఇల్లులైతే కనీసం ఒక సొంత ఇల్లు కూడా మనకు లేదు, వాళ్ళు మిద్దెల మీద మిద్దెలు కట్టేసుకుంటున్నారు, వాళ్ళ అభివృద్ధి మీద అభివృద్ధి పొందిపోతున్నారు అని చెప్పి వాళ్ళని చూసినప్పుడు, మరి ఏంటి ఆశీర్వాదం? మరి దేవుడు ఎంత గొప్పగా వాడిని దీవించాడు. దేవుని ఆశీర్వాదము మనకు మరి ఒకరు పొందుకునేటటువంటి ఐశ్వర్యంలో లేదు. దేవునియందు భయభక్తులే నిజమైన ఐశ్వర్యం అని దేవుని వాక్యం చెప్తుంది. అట్టి ఐశ్వర్యమే శాశ్వతమైనది, శాశ్వతంగా మనం దీవించగలిగింది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మరి ఇటువంటి అభివృద్ధిని మనం చూస్తున్నప్పుడు మనం దేవునికి ఇంకా లోబడి జీవించేవారిగా ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఎందుకంటే అటువంటి వారి జీవితానికి ఒక ముందుగతి అనేది ఉండదంట. భక్తిహీనుల్లో అయిన వాడు, దేవుని భయం లేని వారి దీపము సడన్ గా ఆరిపోతుంది. మరి అప్పటి వరకు విస్తరించినట్లు కనిపిస్తున్న వాళ్ళు సడన్ గా ఈ లోకంలో కనబడకుండా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని జనాలు కూడా పెద్ద గుర్తు చేసుకోరు. కానీ దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఖచ్చితంగా దేవుడి చేతిలో అభివృద్ధి పొందుతాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సామెతల గ్రంథము 24వ అధ్యాయము తిరిగి ఆ 20వ వచనాన్ని మనం చదివితే 20, 21 వచనాలు, 21, 22 వచనాలు. దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపం ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాని గణపరచు, రాజుని గణపరచు, అలాగు చెయ్యని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటాష్టించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. చూసారా? కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఘనపరచని వారిని, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుల త్వరలో రానే ఉన్నటువంటి దేవుడు అంటూ నిజమైన దేవుని ఆరాధించని వారి జోలికి మనం వెళ్ళకూడదంట.
అటువంటి వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. అటువంటి వారితో మనము కలిసి జీవించకూడదు. వెలుగుకు చీకటితో ఏమిటి పొత్తు అంటది దేవుని వాక్యం. మరి సామెతలు 23వ అధ్యాయము 20-21 వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది, ద్రాక్షరసం త్రాగువారితో అయినను మాంసము హెచ్చుగా తినువారితో అయినను సహవాసం చేయొద్దు. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులవుతారు. నిద్రమత్తు చింపుగుడ్డులు ధరించడం కారణమవుతుంది అగుని. చూసారా? కాబట్టి లగ్జరీ లైఫ్ లో ఉండేవాళ్ళు తాగుబోతులుగా, మరి మాంసం హెచ్చుగా వారిగా ఉండే వారితో మన సహవాసము తక్కువగా ఉండాలి. దేవుని భయం కలిగిన వారితో సహవాసం ఎక్కువగా ఉండాలి. దేవునితో నీ సహవాసం ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే తాగుబోతులు, తిండిబోతులు ఒకరోజు దరిద్రులు అయిపోతారు. కానీ ప్రభువుతో నడిచేవాడు నిశ్చయముగా అభివృద్ధి చెందుతాడు. మరి అటు దైవ భయం లేని వ్యక్తుల యొక్క ఆపద సడన్ గా వస్తుందంట. అన్ని ఉన్నాయనుకున్న ధనవంతుడు సడన్ గా దేవుడు నీ ప్రాణం అడుగుతున్నారని చెప్పినట్లు సడన్ గా వారు లేకుండా పోతారు. కానీ దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి దేవుడిచ్చేటటువంటి కాపుదల ఎలా ఉంటుందంటే, చూడండి, కీర్తనలు 34వ కీర్తన 7వ వచనం దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తున్నట. హల్లెలూయా. దేవునందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చేటటువంటి కాపుదల ఎలా ఉంటుందంటే, దేవుని దూత వారికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తున్నా, ఏ స్థలంలో ఉన్నా దేవదూతలు వారిని కాపాడుతూ ఉంటాయి. దేవదూతలు వారిని బలపరుస్తూ ఉంటారు, వారిని రక్షిస్తారు. దేవదూతలు ఉన్నారా అంటే, దేవుడు ఉన్నాడు అంటే దేవదూతలు ఖచ్చితంగా ఉన్నారు. దేవదూతలు నిశ్చయంగా ఆయనందు భయభక్తులు కలిగిన వారికి కనబరుచుకుంటారు. ఆయనందు భయభక్తులు కలిగిన వారికి అనేక విధాలుగా సహాయాలు చేస్తుంటారు. అనేక విధాలుగా వారిని బలపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మనము చూసే వ్యక్తుల్లో దేవదూతలు స్పష్టంగా కనిపిస్తారు. త్వరలో కూడా ప్రభు అయిన యేసుతో రాబోయేది దేవదూతల సైన్యమే. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునియందు భయము భక్తి కలిగి ఉంటామో, ఆయన బిడ్డలను కాపాడుటకు పంపబడినటువంటి సేవకులు అంట వాళ్ళు. కాబట్టి వారు దేవునియందు భయభక్తులు కలిగిన వారిని కాపాడుతారు. ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని, దుర్జనులుగా, భక్తిహీనులుగా, దేవునికి లోబడకుండా జీవించే వాళ్ళకి దేవుడు కాపుదల పెట్టడం. దేవునియందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూత కావలుండి వారిని కాపాడుతుందంట. హల్లెలూయా. మరి నీకు, నీ ఇంటికి ఎప్పుడైతే దేవునియందు భయము భక్తి మీ ఇంటి వారికి కలిగి ఉంటారో, దేవుని దూత మీ ఇంటి చుట్టూ కావలిగా ఉంటుంది. అప్పుడు మీ ఇంట్లో ఎటువంటి శోధన ఉండదు, ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. దేవదూతలు మన ఇంటి చుట్టూ ఉన్నప్పుడు మన ఇంట్లో ఏముంటుంది? ప్రశాంతత, మేలు, సమాధానం. కాబట్టి మొట్టమొదట మనకు ఉండాల్సింది దేవునియందు భయము భక్తి. హల్లెలూయా. అలాగే అదే అధ్యాయంలో 9వ వచనం చెప్తుంది, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచండి, ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువై ఉండదు. హల్లెలూయా. కాబట్టి దేవునియందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు మనకు ఏది ఎప్పుడు కావాలో అది దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఆయన భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదంట. దేవునియందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏది తక్కువలో ఉంచడు. నిశ్చయంగా నీకు కావలసినవన్నీ కూడా తగిన కాలములో ఆశ్చర్యకరంగా సమకూరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ దైవ భయము లేని వారికి మరణం పొంచి ఉంటదంట, సిద్ధంగా ఉంటది. ఎప్పుడు వారి జీవితానికి అంతం అనేది
వారికే తెలియదు. కానీ అప్పటి వరకు వాళ్ళు గర్వంగా ఉంటారు, డాంబికంగా ఉంటారు. దేవుని ఆరాధించడానికి, దేవునికి లోబడ్డానికి సమయం ఉండదు. దేవుని ఆరాధించిన హృదయపూర్వకమైన ఆరాధన ఉండదు. కానీ వారి యొక్క గతి అంటే వారి అంతము ఘోరంగా ఉంటుంది. దేవుని బిడ్డలైన మనము ప్రభు యందు భయభక్తులు కలిగి అటువారి జీవితాలు మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. వారిని చూసి మనం మత్సరపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కానీ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏం చేయాలి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని మాటలు ఈ విధంగా చెప్తుంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన భయభక్తులు కలిగిన వారి కొరకే అనేక వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలు, వాటి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా దేవునియందు భయభక్తులు కలిగిన వారి కొరకు దాచిపెట్టింది. ఈ వాగ్దానాలన్నీ కూడా శాశ్వతమైన ఆశీర్వాదాలు మనకిస్తాయి. ఈ భూ సంబంధమైన మట్టుకే కాదు, నిత్యము ఆశీర్వాదాలు మన జీవితాల్లో కొనసాగడానికి దేవుడు ప్రతి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ నీ కొరకే, నీ దేవునిందు భయము భక్తి కలిగిన వారి కొరకే దాచబడి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంట? ఇంకా దేవుని భయం మనం కలిగి దేవునికి లోబడుతూ, దేవుని భయం కలిగి ఉండడం అంటే ఏంటి? దేవుని భయం కలిగి ఉండడం అంటే మనం పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించడం. సరే, ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంట. దేవుని భయం కలిగిన వాడు పరిశుద్ధంగా జీవించాలని తప్పిస్తాడు. తన నోటి మాట, తన క్రియలు, తన చూపులు, తన ప్రవర్తన, ప్రతి విషయంలో లోపము కనబడిన ప్రతిసారి ప్రభువా నన్ను ఇంకా పరిశుద్ధపరచయ్యా, నన్ను ఇంకా పరిశుద్ధపరచు, నా జీవితాన్ని సరిచెయ్యి అని దేవుణ్ణి అడుగుతూనే ఉంటాడు. ఎందుకంటే మానవుడు శరీరంలో జీవించినంత కాలము ఈ శరీరము లోకం వైపు లాగుతూనే ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలంట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. హల్లెలూయా. మనము శరీరంలో ఉన్నాను కాబట్టి నేను పాపం చేస్తూనే ఉంటాను, పాపం చేస్తూ దేవుని దగ్గరకు వచ్చి దేవా ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి పాపం చేశాను, నన్ను క్షమించు అని ప్రతిసారి అడగడం కాదు. పాపంలో పట్టబడిన స్త్రీని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకా నీకు కీడు కలగకున్నట్లు నువ్వు పాపం చేయొద్దంటాడు. పాపం చేయొద్దు. పాపం వల్ల వచ్చి జీతం మరణం అని మనం తెలుసుకున్న తర్వాత మనం ఇంకా పాపం చేస్తున్నామంటే జీతం పొందుకోవడానికి మనం పాపం చేస్తున్నాం. ఒక జీతం వస్తుంది. ఎందుకంటే మనము పాపము నుంచి మనల్ని రక్షించాడు. ప్రతి పాపము శాపము నుంచి మనకు విడుదల ఆయన ఇచ్చాడు. ఇచ్చింది పాపం చేయడానికి పర్మిషన్ కాదు. పాపం చేయకూడదు మనం. హల్లెలూయా. పాపం చేసే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చాలి. దేవా ఈ పని నాకు చేయడానికి ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, అయినా దీని నుంచి నన్ను విడదలి, దీని నుంచి నన్ను దూరపరచు, ఈ శోధన నుంచి నన్ను బయటికి తీసుకురా అంటూ కన్నీటితో మనం ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థించి దాని నుంచి విడుదల పొందుకోవాలా. ఆ విడుదల కొరకు నువ్వు కన్నీరు కార్చినప్పుడు దేవుడు నీ యొక్క కన్నీటి ప్రార్థనను చూసి ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆ పరిస్థితి నుంచి తప్పిస్తాడు ఆయన. ప్రతిసారి శోధన వచ్చింది, పాపంలో పడిపోయాను, శోధన వచ్చింది, పాపంలో పడిపోయాను, పాపం చేస్తున్నాను, పాపంలో ఉంటున్నాను. పాపంలో ఉండడానికి దేవుడు మనల్ని పరిశుద్ధపరచలేదు. దేవుని భయభక్తులు కలిగిన మనము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలంట. ఇంకా పరిశుద్ధత నుంచి ఇంకా పరిశుద్ధతలోనికి మనం ఎదగాల. ఎదుగుతూ
మన శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రం చేసుకుంటున్నాం. మన శరీరానికి అంటుకుంటున్నటువంటి పాపమని మురికి మనకు మనకు ఈ లోకంలో ఏ వైపు చూసినా పాపమే కనిపిస్తుంది. ఆ యొక్క పాపం ఏం చేస్తుంది? మన శరీరానికి ఆత్మకు అంటుకుంటుంది కల్మషం లాగా. సెల్ ఫోన్లో చూసిన పాపం, ఎవరితో మాట్లాడిన పాపం, ఎక్కడ పోయి కూర్చున్న పాపపు విషయాలు మాట్లాడుతున్నారు, పాప సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నారు. మనం ఏం చేయాలి? ప్రభువా నన్ను కడుగునయ్యా, పరిశుద్ధపరచు, ఈ పరిస్థితులన్నిటి నుంచి నన్ను పరిశుద్ధపరచు, నేను దేవుని భయం కలిగి జీవించాలయ్యా, నాకు పరిశుద్ధతను దయచేయి అంటూ ప్రభువుకి ప్రతి క్షణము మనం మొరపెట్టాలా. ఎందుకంటే 99.9% ఈ లోకం పాపులతో నింపబడింది, పరిశుద్ధులతో కాదు. కాబట్టి ప్రతి స్థలములో, ప్రతి సమయంలో నువ్వు సంచరిస్తున్నటువంటి స్థలం అంతా పాపులతో నింపబడింది. కాబట్టి ఆ యొక్క మురికి, ఆ కల్మషం నీకు అంటకోకుండా ఎప్పటికప్పుడు మన శరీరము, ఆత్మ యేసు రక్తముతో కడుక్కుంటూనే ఉండాలి, పవిత్రులుగా చేసుకోవాలంట. మన శరీరంలో ప్రతి అవయవాన్ని అయ్యా నీ రక్తంతో కడిగినైనా అంటూ దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధపరచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఆశీర్వాదంతో నింపుతూ నీకు ఒక మంచి భవిష్యత్తును, నీ బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అంతేకాని ఇతరులు లోకంలో అభివృద్ధి చెందుతున్నారు, వారు పాపంలో ఉంటూ అభివృద్ధి చెందుతున్నారు కనుక నేను కూడా అదే పాపంలో ఉండి అభివృద్ధి చెందుతాననే విధంగా వెళ్ళడానికి దేవుడు అనుమతించడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా జీవించాలని మనల్ని తన రక్తముతో ఆయన కడిగి పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా? ఈరోజు నీ రక్షణను నువ్వు కాపాడుకుంటున్నావా? ప్రతిసారి పాపములో పడిపోతున్నామా మనం? జాగ్రత్త. మనము అంచె దినాల్లో ఉంటున్నాం కాబట్టి మన కంటి ముందు అనేక మంది పాపులు కనపడచ్చు, వాళ్ళు అభివృద్ధి చెందడం మనం చూస్తూ ఉండొచ్చు. కానీ మనము శాశ్వతమైన ఆశీర్వాదాల కొరకు దేవుని ద్వారా ఎన్నిక కాబడిన వాళ్ళం. కాబట్టి అట్టి వారితో సహవాసాలు ఆపివేయండి, అటువంటి వారితో సంబంధాలు తగ్గించుకోండి. పరిశుద్ధులతో, దేవుని బిడ్డలతో, నీకు అటువంటి వారి దొరకకపోతే దేవునితో నీ సహవాసం, దేవుని వాక్యం ధ్యానించు, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయి. మరి దేవుని స్తుతించి ఆరాధించి, ఇంకా ఎక్కడైనా కల్మషం ఉందని ఏ దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటూ పరిశుద్ధపరచుకో. ఎక్కడైనా శరీర సంబంధమైన క్రియలు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అట్టి మనం పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి మనం నడిచినప్పుడు నిశ్చయముగా దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి ఒక దినము మనము ఉన్నతమైన స్థానంలో ప్రభు మనల్ని నిలబెట్టుకుంటాడు, మనల్ని ఘనపరుస్తాడు. ఆ దినము ఖచ్చితంగా వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలో ఎప్పుడు అబద్ధం ఉండదు. దేవుడు ఏ విధంగా నిన్ను ఘనపరచాలో ఆ విధంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. మరి ధనవంతుడిగా నిన్ను ఘనపరచాలంటే ఒక యోసేపు వలె, పాత నిబంధనలు యోసేపు వలె ఆయన రాజుగా నిన్ను నిలబెట్టగలడు. లేదు, ఒక సామాన్యుడిగా నిన్ను ఘనపరచాలంటే ఆ లాజరు వలె దేవుడు ఆశీర్వదించి తన రాజ్యంలో చేర్చి నిన్ను ఘనపరుచుకుంటాడు. ఏదైనా ఘనతనే ప్రభువు ఏ విధంగా నిన్ను ఘనపరచాలో ఆ ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారా ఘనత పొందుకోవడానికి మనం సిద్ధపడతాం. దేవుని ద్వారా నిజమైన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవడానికి మనం అప్పగించుకున్నాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నైనా ఈ లోకంలో పాపులు అభివృద్ధి చెందుతున్నారయ్యా, దుర్జనులు అభివృద్ధి చెందుతున్నారు. వారిని చూసి మేము మత్సరపడి, అయ్యో మేము ఇంతగా దైవ భయం కలిగి ఉన్నా మాలో అభివృద్ధికి మేము చూడలేకపోతున్నామే అనేటువంటి తండ్రి
ఆ దిగులు వేదన మా నుంచి తీసివేయండి. మాలో ఇంకా నైనా ఎక్కడ అపవిత్రత ఉందో, ఎక్కడ దేవునికి విరోధమైనటువంటి స్వభావాలు ఉన్నాయో వాటిని ఇంకానైనా ఆ కల్మషాన్ని అయినా రక్తంతో కడుక్కొని నైనా తండ్రి ఇంకా పరిశుద్ధతగా కలిగి జీవించేందుకు మాకు సహాయం చేయండి. పాపులను చూసిన కొలది రోషము కలిగి ఇంకా ప్రభువు కోసం జీవించాలని అయినా ఆశ తపన మాలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేకులకు ఒక మాదిరైన జీవితం జీవించగలిగేందుకు మాకు సహాయం చేయండి అయినా తండ్రి. పరిశుద్ధంగా జీవించేందుకు నైనా ప్రయాసపడుతున్నటువంటి వారికి బలమునివ్వండి, కృపనివ్వండి నైనా. వారిని బలహీనపరిచే ప్రతి శత్రు యొక్క తంత్రముల నుంచి విడుదలిచ్చి అయినా నీ సాక్షులుగా నిలబెట్టుకోమని బిడ్డను మీరు వారిని వారి బిడ్డలని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.